నిన్నీయాలా మన సోషల్ మీడియా అకౌంట్లా మనకు నచ్చింది పెట్టుకున్నా తప్పే ఉన్నది. మందికి నచ్చేటియే చెప్పాలి. లేకుంటే ఆళ్ళు మన మీదికి కామెంట్లనే గొడ్డలు పట్టుకొని నరికేస్తామనే ఊరికొస్తారు. ఇగో రైటర్ డైరెక్టరు కోన వెంకట్ సార్ మీద పచ్చపాటోలు సైనిక్స్ గట్లనే పడుతుర్రు. సోషల్ మీడియా అంటేనే ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకోండ్రా బాబు అని పెట్టింది. అట్లనే బాపట్ల జగనన్న కాలనీలకు పోయి జగనన్న సర్కార్ కట్టిన ఇండ్లను చూసి అక్కడి లబ్ధిదారులతోటి మాట్లాడి ఆ ఇండ్ల పోర్ట్ పెట్టిండు కోన వెంకటు. ఇది అభివృద్ధి చెందిన హైదరాబాద్ లో ఏ విలాస్ వెంచరో కాదండి. మా బాపట్లలో నిర్మించిన జగనన్న కాలనీ అలా సొంతింటి కళ నిజం చేసుకున్న శాంతకుమారి షేక్ షర్మిల కుటుంబాలను కలిసిన తర్వాత శమర్శినాల కళ్ళల్లో ఆనందాన్ని కల్లార చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇదే నిజమైన అభివృద్ధి అన్న అభిప్రాయము. నిజం చెప్పకపోతే అబద్ధాన్ని ప్రోత్సహించినట్టే కదండి అని పోర్టువల్ పెట్టి పోస్ట్ చేసిండు. ఇది చూడంగానే పేడ్ ఆర్టిస్టు నువ్వు ఎంత కమ్ముడు పోయినావు, కళ్ళు కాకులు ఎత్తుకపోయినా తిట్టిపోసుకుంటా పచ్చపాటోలు అంతా కోన వెంకట్ మీదే పడ్డారు. ఇక సైనిక్స్ ఏమో మోడీ ఇచ్చిన వాటిని జగన్ ఇచ్చిందని చెప్పుకోవడానికి ఏం అనిపిస్తలేదా అని పోస్టులు పెట్టిరు. దానికి కూడా మళ్ళీ కౌంటర్ ఇచ్చిండు కోన వెంకటన్న. అరే నేను నా కళ్ళార చూసి పెట్టిన పోస్ట్ ఇది. మరి ఇంత ముందు ఉన్నోళ్ళు అట్లనే ఇండ్లేదు గట్టి లేదు, మంచి చేసిన దాన్ని మెచ్చుకుంటే కూడా మీకు తప్పు కనబడుతున్నదా, గింత న్యాయమా అని కౌంటర్ ఇచ్చిండు. ఇగో ఇట్లా మనసులో అనిపించింది చెప్పినా తప్పే ఉన్నది. అయినా అవన్నీ కాకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు పోస్ట్ పెట్టుకుంటారు. నడిమిట వీళ్ళకి ఇంత సూత్తరైందని కూడా ఇంకొందరు కామెంట్లు చేయబట్టిరు. మొక్క యొంగనప్పుడు మానైనా కొంగుతాది అని అంటారు మన పెద్దలు. అంటే చిన్నగా ఉన్నప్పటి సంది ఎట్లా పెంచుతామో ఎసొంటి నేర్పిస్తామో గవ్వే అలవాటైతాయి మన పిల్లలకు. అందుకే కావచ్చు గీ చైనావోళ్ళు చిన్నగా ఉన్నప్పటి సందే బుడ్డ పోరగాళ్లకు అన్ని ఆటలు నేర్పుతుర్రు. ఏయ్ కొట్టరా కొట్టు హైలేస్సా, కొట్టరా కొట్టు హైలేస్సా. బంతిని ఎన్ని తీర్ల తిప్పాలనో అన్ని తీర్ల తిప్పుకుంటా ఎంత చక్కగా ఆడుతున్నారో ఆట. టాలెంట్ కు వయసుతోని సంబంధం లేదని గీ పోరగాళ్ళని చూస్తే అర్థమైతుందిలే. బాస్కెట్ బాల్ ఆటల బంతిని మన తాన పెట్టుకుని గోల్లేసుడు ఎంత కష్టమో కదా. అసొంటిది ఈ పోరలు చూడుర్రి ఎన్ని తీర్ల తిరుగుతుందో అన్ని తీర్ల అలుగ్గున తిప్పి పడేస్తుర్రు. చిన్న ఉన్నప్పటి సందే పిల్లలకు అన్ని విద్యలు నేర్పితే పెద్దగా అయినాక ఇంటికి దేశానికి మంచి పేరు తెస్తారు. అందుకే చదువు ఒక్కటే కాదు అన్ని ఆటలు నేర్పాలని చైనా వాళ్ళు పోరగాళ్లను గీ తీర్ల ట్రైనింగ్ చేస్తురట. గిట్లనే వాళ్ళ టీచర్ ఒక ఆమె పిల్లగాన్ల ఆటను వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చేసరికి 11 సెకండ్లలోనే గీ వీడియోను 165,000 మందికి మీదనే చూసి 3,000 మంది దాకా లైకలు కొట్టిర్రు. కొందరేమో చైనా వాళ్ళు ఒలింపిక్స్ లో గెలవనీకే గిదే కారణమేమో అనుకుంటా మెచ్చుకుండ్రు. పొలగాన్ల ఆట చూసిన నెట్టన్నలు. చైనా వాళ్ళనే కాదు అన్ని దేశాల పిల్లలకు చిన్నప్పటి సందే ట్రైనింగ్ ఇస్తే పెద్దగా అయినాక వారేవా అనిపిస్తారు గిట్లా.